వెల్లుల్లిపాయలతో అప్పుడప్పుడు మా అత్తగారైతే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. పిల్లలకైతే చాలా మంచిది. అందులోని లేడీస్‌కైతే ఇంకా మంచిదని చెప్పేసని. అమ్మాయి కోసమని ఇలా ప్రిపేర్ చేస్తూ పంపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే నేనే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. ఈ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలన్నీ కూడా గానుగ నూనెలో వేయించేసి పాత బెల్లం కలిపేసి ఉంచాలి. కొంచెం చల్లారిన తర్వాత గాజు సీసాలో గనక స్టోర్ చేసుకొని డైలీ తిన్నట్లయితే లేడీస్ ప్రాబ్లంలో కడుపు నొప్పి అవి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసని ఇది ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటారు అత్తయ్య. అందుకోసమని చెప్పేసని ఈ వెల్లుల్లిపాయల పొట్టు అయితే తీస్తున్నానండి. ఎంత చిన్ని పాయలైతే అంత మంచిదంట. ఈ పొట్టు తీసినప్పుడు చేతులంతా మంటలు వచ్చేస్తాయండి. మిషన్లు వచ్చేసి మిషన్లతో తీస్తానంటే అలా తీయకూడదు, చేత్తోనే తీసినట్లయితే మీ గోర్లు కూడా పుచ్చిపోకుండా ఉంటాయని చెప్పేసని నాకైతే మా అత్తగారు సలహా ఇస్తూ ఉంటారండి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేయండి, అలవాటు చేయండి. వెల్లుల్లిపాయలు ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా తినొచ్చు. వెల్లుల్లిపాయలు మంచిదే అనే విషయం అందరికీ తెలుసు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.